హాయ్ ఫ్రెండ్, మేమైతే ఇగో పత్తి చేనుగాలు వచ్చినాం. పొద్దున్న నుంచి ఎండ అంటే ఎట్లా ఉందంటే ఇగో మామూలుగా లేదు ఎండ. ఇగో ఇప్పుడైతే ఇక పోతురు టైం కాకముందుకే పోతున్నాం. చూడు ఎట్లా తోవ పట్టిరు. ఇక ముసలామని ముందర పంపించిర్రు, ఇక వెనకంగా చిన్నగా తోవ పడుతురు. ఇక పొద్దున్న నుంచి ఎండ ఎట్లా ఉందంటే అసలు. జమ ఇది తీసుకెళ్ళి, నేను నా చెప్పులు ఆడున్నాయి తెస్తా. రోజు తంసాపులు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటే కూడా వినరు. తంసాపులో తంసాపులు అమ్మ అంటే తెస్తా అన్నది. మేము అన్నం తిన్నాక వచ్చింది. ఇంకా తంసాపు ఏడ తాగుతుంది. కూర ఏరుకో, అదంతా కాదా చెంచల కూర. సో ఫుల్ ఎండ ఎట్లా ఉందంటే మామూలుగా లేదు ఎండ అంటే. నేను 3 రోజుల సంది కలిస్తే గీడికి వచ్చినాం. ఇక ఈ మునుములే వెళ్ళలే. చూడండి మా పత్తి చేను ఎట్లా ఉంది, ఏం కట్ట కలిసినాక ఎట్లుంది, కలవక ముందుకు ఎట్లుంది. మా పత్తి చేను అయితే ఇలా ఉంది. మీరంతా ఏమేమి పనులు చేస్తున్నారు ఫ్రెండ్? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏంటివి ఇంటికెందుకు? కాదు, ఇప్పుడు మీ వేసా ఎమ్మటేందుకు అంటున్నా. ఇక్కడ పెట్టుర్రి. ఎందుకు? మళ్ళా సంచులలో మోతదండగా ఇన్నే పెట్టుర్రు నాన్న. మోసుకపోను మోసుకోవచ్చు, రోజు వీడుకోవచ్చుడేనా. ఇంకో కల్వారా నేను గియంకలు వేసిన, ఇగో ఇన్నే ఉందిలే. చెప్పులు కల్వార ఇన్నే ఉంది. కలుపు ఉంటే చేయలే ఎట్లుంటుంది నాన్న మరి. కలుపు అలాగనే ఉంటుంది, తీస్తే అలాగనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా సాయంత్రం అయింది కదా. మీరంతా కూడా ఇదే టైంకి పోతారా, ఎప్పుడు పోతారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. ఓకేనా? ఇక పొద్దుగాలు వస్తే ఇది కొంచెం వంపించుకొస్తే బాగున్నా. చూడు ఎట్లా వంగిందో. ఇగో మా కల్వారలు.